పేరు బొల్లం రాజేష్, గ్రామం సురంపల్లి, గౌతాబాద్ మండలం, దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా. తెలంగాణ కళావేదిక జిల్లా అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ కుమార్ అన్న గారికి, మరి మధ్యల నరసింహన్న గారికి నా యొక్క ధన్యవాదములు. మరి గత ప్రభుత్వము చేసినటువంటి కార్యక్రమాల్లో మేము స్వచ్ఛందంగా పాల్గొన్నాము. మాకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా కానీ మాకు జాబులు రాలేదు. కాబట్టి తెలంగాణ అవతల నియోజకవర్గం మలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు చైతన్యపరుస్తూ ఊరూరు తిరుగుతూ ప్రజలతోని మమకమై పాటలు పాడి మరి వాళ్ళకు తెలంగాణ ఏ విధంగా ఉండి ఎట్లా అలా అనేది వివరిస్తూ మరి ఆటపాటలతోని కనబరచినటువంటి మాకు ఈ తెలంగాణ ప్రభుత్వము మాకు అన్యాయం చేసింది. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగుల కళాకారులంతా వేగమై ఒక సంఘం పెట్టుకొని ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్న జాబులు ఇచ్చే అవకాశము కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవనికి త్వరలోనే మేము నిర్ణయించుకున్నాం. ఈ సమస్య సీఎం దృష్టికి కూడా తీసుకుపోతున్నామని తెలియజేస్తున్నాం. చిన్న మళ్ళీ మీరు ఎన్ని రోజుల నుండి మీరు ఈ పోరాటం చేశారు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు ఏమేమి పాల్గొన్నారు? తెలంగాణ ఉద్యమంలో రైతులకు పాల్గొన్నాము, వంట మార్పులు చేసినాము, స్టేషన్లలో అరెస్ట్ అయినాము, ప్రతి ఒక్క అలా పాల్గొన్నాము, ప్రతి ఒక్క పనిచేసినాము. కాబట్టి మమ్మల్ని గుర్తించలేదు. అంతా దొంగ ప్రభుత్వము అంత ఆగమం చేసింది. కళాకారులను గుర్తించకుండా అమ్ముడు పోయి వేరే కళాకారులను పెట్టుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది తప్ప నిజమైన కళాకారులని చూసి వాళ్ళను మాకు ఉద్యోగాలు కలుగుతాయి. కాబట్టి మాకు చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు జాబ్లు ఇస్తారని గ్యారంటీ ఏముంది? సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఇస్తారని అవకాశం ఇస్తారని మాకు ఆశ ఉన్నది. ఒక 500 ఉద్యోగాలు ఇచ్చినా కానీ మేము బతమని మాకు నమ్మకం ఉన్నది. సరే రాజన్న, ఓకే. మీరు ఒక చిన్న పాట పాడాలి. ఉద్యమంలో ఏమేమి పోరాటం చేశారు, ఏమేమి ఒక చిన్న పాట. మేం కళాకారులం మాయమ్మ, ప్రజా కళాకారులం మాయమ్మ, ప్రజా కళాకారులం మాయమ్మ, పాటలెన్నో వాడుతాం మాయమ్మ. జనం పడలు వాడే దంగలము, మేము రణం పడలు వాడే రాజన్నలుల్లం, రోడ్డు పంట గుడిచలేసుకొని ఉంటాం ఓయమ్మో, ఏడాదస్తే గాల బొంద పెట్టుతాం మాయమ్మ. మేం కళాకారులం మాయమ్మ, ప్రజా కళాకారులం మాయమ్మ. రాజన్న, థ్యాంక్ యూ.